హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్. బయట చూస్తే వేడి చాలా ఉంది. సో మనము అలాంటప్పుడు మన ఇంట్లో చేసుకున్న స్వీట్ మన కడుపులోకి చల్లగా వేసుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? సో సూపర్గా ఉంటుంది కూడా. అది కూడా ఇంట్లో అన్నీ దొరికే వాటితోనే చేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేసుకోవాలనేది సింపుల్గా చూసేద్దాం రండి. ముందుగా అయితే స్టవ్ మీద ఒక హాఫ్ లీటర్ వరకు అయితే ఫుల్ క్రీమ్ మిల్క్ అంటే చిక్కని పాలు అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు నాన్ స్టిక్ వాడితే కొద్దిగా బెటరు, ఎందుకంటే మనకి అడుగు అంటకుండా ఉంటుంది. ప్లస్ పైన మనకి థిక్ లేయర్ అనే ఫామ్ అవుతుంది కదా, సో మీగడ. సో అలా అయినప్పుడు కూడా ఈజీగా వచ్చేస్తుంది. స్టీల్ ప్యాన్ వాటికి అయితే సో అంటుకుపోతుంది అనమాట. సో అందుకోసం అయితే నాన్ స్టిక్ తీసుకోండి అని స్పెసిఫిక్గా అయితే చెప్తున్నాను. బట్ లేదు అన్నప్పుడైతే స్టీల్ది తీసుకొని అయినా కూడా చేసుకోవచ్చు. సో ఇలా అవి మరుగుతూ ఉన్నప్పుడైతే ఇంకో పక్క అయితే మనము ఒక కప్పులో ఒక 1/4 కప్పు వరకు అయితే పాలు తీసుకొనేసి ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు అయితే కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. సో ఈ కస్టర్డ్ పౌడర్ ఎక్కడ గడ్డలు లేకోకుండా పాల్లో బాగా కలిసిపోయేసి సో ఎటువంటి లంప్స్ లేకోకుండా అయితే బాగా మెల్ట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న దాన్ని ఈ కప్పుని మనం రెడీగా పెట్టుకుంటేనే నెక్స్ట్ ప్రాసెస్కి ఈజీగా ఉంటుంది. సో ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత ఈలోపు అయితే మనకి పాలు చూసారా మరుగుతూ ఉన్నాయి. సో ఇలా మీగడ కడుతున్నప్పుడు ఆ మీగడ తీసేయకుండా పాలలోనే బాగా కరిగిపోయేలాగా అయితే ఈ విధంగా కలిపేసి బాగా ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. సో లో ఫ్లేమ్లో పెట్టినప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ మిల్క్. సో ఆ మిల్క్ని అయితే మరొకసారి స్పూన్తో కిందకైతే సెటిల్ అవుతుంది అనమాట పౌడరు. సో అది అంతా బాగా మరొకసారి కలుపుకున్నాం అనుకోండి, పాలల్లో మిక్స్ అయిపోతుంది. ఈ కస్టర్డ్ మిల్క్ని ఇప్పుడు మరుగుతున్న పాలల్లోకి అయితే వేసుకోవాలి. సో ఖచ్చితంగా అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదు అంటేనా ఈ మన కస్టర్డ్ పౌడర్ అనేది స్టిక్ అయిపోతుంది ప్యాన్కి. అందుకోసమే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మనం ఒక స్పాచులా తీసుకొని కలుపుకున్నాం అనుకోండి. సో ప్యాన్కి అంటుకున్న మిల్క్ కూడా ఈజీగా వస్తాయి. అదే గరిటెతో అనుకోండి మనకి రాదనమాట, ప్యాన్కి స్టిక్ అయిపోతుంది. అదే స్పాచులా అయితే నీట్గా వస్తుంది. సో ఇలా ఉడుకుతున్నప్పుడైతే స్వీట్నెస్ కోసం అయితే మనకు ఒక 2 to 3 స్పూన్స్ వరకు, ఇంకొద్ది స్వీట్ కావాలంటే ఒక 4 స్పూన్స్ వరకు వేసుకున్నా కూడా షుగర్ సరిపోతుంది. బట్ ఇక్కడ నేనైతే మైల్డ్గా ఉండాలి అనేసి ఒక 2 స్పూన్స్ వరకు అయితే నేను ఇక్కడ షుగర్ వాడుతున్నాను. సో షుగర్ వద్దనుకున్న వాళ్ళైతే మనకి పటిక బెల్లం దొరుకుతుంది కదా, సో దాన్నైనా వేసుకోవచ్చు. సో వేసుకొని కాస్త బాగా చిక్కపడేలాగా అయితే వేసుకోవాలి. సో ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొనేసి ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు అయితే నేను ఇక్కడ పటిక బెల్లంని కాస్త అంతా దంచేసుకొనేసి అయితే వేసాను. ఇప్పుడు ఈ పటిక బెల్లంలోకి ఒక 3/4 కప్పు వరకు అయితే నీళ్లు వేసుకోవాలి. సో ఇదంతా బాగా కరిగేలాగా అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. సో ఇలా ఉడుకుతున్నప్పుడు మనకి ఇది ఎటువంటి పాకమో అవసరం లేదండి. సో కాకపోతే ఎలా అంటే జస్ట్ ఒక స్టిక్కీ కన్సిస్టెన్సీ, మనకు ఆయిల్ అనేది ఒక స్టిక్కీగా ఉంటుంది కదా, అంటే అతుక్కున్నట్లు. సో అంతవరకు ఉడికితే సరిపోతుంది. సో అలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం అన్నిటినీ ఈ స్వీట్ని అరేంజ్ చేసుకోవడానికి ఇది ఈ విధంగా ఒక స్క్వేర్గా కానీ రెక్టాంగులర్గా కానీ ఉన్న బౌల్ తీసుకుంటేనే మనకి ఈ విధంగా రస్కులు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే రస్కులు రెక్టాంగులర్లో ఉంటాయి కాబట్టి రౌండ్లో అయితే అంత ఈజీగా పెట్టడానికి అవ్వదు. సో ఈ విధంగా రస్కులు అన్నీ పెట్టిన తర్వాత పైన ఒక లేయర్ వచ్చేసి మనం ఇందాక స్వీట్ చేసుకున్నాం కదా పాకంలాగా, సో ఆ నీళ్ళు అయితే వేసుకోవాలి. అలాగే కస్టర్డ్ మిల్క్ని ఇంకొక లేయర్ లాగా బాగా అంతా కవర్ అయ్యేలాగా అయితే వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ కాజు కానీ బాదం కానీ పిస్తా కానీ సో ఏవైనా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాదము పిస్తా అయితే చిన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని పొడవుగా అయితే వాటిని వేసుకున్నాను. ఇప్పుడు పైన మరొక లేయర్, అంటే మన బౌల్ థిక్నెస్ని బట్టి ఇట్లా ఎన్ని లేయర్స్ అయినా పెట్టుకోవచ్చు. నేను తీసుకున్న దానికైతే 2 లేయర్స్ పడతాయి. సో మరి రస్కులు పెట్టి దాని మీద కొద్దిగా స్వీట్ వాటర్ పోసేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి కస్టర్డ్ మిల్క్ అంతా వేసేసి ఇక్కడ కాస్త బాగా మునిగేలాగా వేసుకోండి. సో రస్కులు గట్టిగా ఉంటాయి కాబట్టి అవి మెత్తపడి అలాగే మనం తినేటప్పుడు చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మునిగేలాగా వేసుకొనేసి పైన మరి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొనేసి ఇలా ఎంత కావాలంటే అన్ని లేయర్స్ అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక 1 to 2 అవర్స్ వరకు అయితే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సో పెట్టుకున్న తర్వాత మనం ఈ విధంగా చల్లగా సర్వ్ చేసుకున్నాం అనుకోండి, స్వీట్గా కడుపులో చల్లగా చాలా బాగుంటుంది. అండ్ మీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు, పిల్లలు కూడా హ్యాపీగా తినేయచ్చు. సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందా? సో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా వాచ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.